నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. కాబట్టి ఇక్కడ ఈ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు ఎవరంట అంటే తన ప్రజలను పరిశుద్ధపరచు యెహోవా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు సాధారణంగా దేవుడు అంటే ఏం తెలుసు అంటే, దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు, మనకు ప్లాట్ ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, పిల్లల్ని ఇస్తాడు. నిజమే, ఇవన్నీ కూడా నిజమే. కానీ దేవుడు వీటన్నిటికంటే ఎక్కువగా తన బిడ్డల జీవితాల్లో ఏం చేయాలనుకుంటున్నాడంటే, నేను నా ప్రజలను పరిశుద్ధపరచాలి. హల్లెలూయా. అదే క్రీస్తు యొక్క బోధలో ఉన్న ప్రత్యేకత. పరలోకపు తండ్రి చిత్త ప్రకారం జీవించాలని. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి దేవుడు ఎవరు అంటే, ఆయన తన ప్రజలను పరిశుద్ధపరచు యెహోవా. కాబట్టి యేసు ప్రభు ఎవరు నాకంటే, ఆయన నా రక్షకుడు, నా సహాయకుడు, నా కష్టాలన్నిటిలో తోడుగా ఉండే దేవుడు. అదే సమయంలో నన్ను పరిశుద్ధపరిచేటువంటి దేవుడు. నాలో ఏ అపవిత్రత ఉన్నా ఆయన అంగీకరించడు. ఆయన నన్ను పరిశుద్ధపరచాలని కోరుకుంటాడు.